ఖాతా ఫస్లీని ఆసరాగా చేసుకుని కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టేందుకైతే ప్రయత్నించడం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములను కాపాడుతామని సర్కారు చెబుతున్నా కూడా క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కతట్టలో ముఖ్యంగా సర్వే నంబర్ 107 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. 12 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని రికార్డుల్లో అక్రమంగా మార్పులు చేసి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు దారదత్తం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అసలు వారసుల సంతకాలు లేకుండానే కోట్ల విలువైన భూమి ఎలా చేతులు మారింది? ధరణి రికార్డులో ఉన్న అసైన్డ్ ట్యాగ్ను పట్టాగా మార్చిన మాయగాళ్లెవరు? బాధితులు గ్రామస్తుల పోరాటంతో వెలుగు చూసిన ఈ భూమి దోపిడీపై పిఆర్కే న్యూస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పట్టా ఎలా ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడితో ఆగలేదు. 2023 నవంబర్లో భవానీ డ్రీమ్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ భూమిని విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. కేవలం 2.39 ఎకరాలుగా ఉండాల్సిన లవాని పట్టాను ఏకంగా 4.39 ఎకరాలకు పెంచి మరీ కూడా పట్టా చేయడం వెనుక రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబీకులు తమకు తెలియకుండానే తమ భూమి రికార్డులో మార్పు చేసి పట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణంలో అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే భవానీ డ్రీమ్స్ హోమ్స్ సంస్థ ఈ భూమిని కొన్నప్పుడు అసలైన వారసుల సంతకాలు తీసుకోలేదు. డాక్యుమెంట్లలో చెక్కులు ఇచ్చినట్లు చెప్పినప్పటికీ తమకు ₹1 అందలేదని బాధితులు మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ నేత బానూరి శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టర్ ఆర్టీఓలకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. వెంచర్ పనులను కూడా నిలిపివేయాలని ఆదేశించిన క్షేత్రస్థాయిలో మాత్రం పనులు యథేచ్ఛగా సాగుతున్నాయని తహసీల్దార్ గౌతమ్ కుమార్ అంటున్నారు. ఖరీజు ఖాతా పేరుతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున బుడుపులు అందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి భూమిని కూడా పీఓ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బాధిత కుటుంబాలకు ఒప్పజెప్పాలని కూడా కోరుతున్నారు. సాయంలోనే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికంటే 2-3 నెలల ముందు ఈ తతంగం అంతా జరిపారు. ఇక జిల్లా స్థాయి నుంచి కూడా మొత్తం కోర్టుల ద్వారా జిల్లా స్థాయి నుంచి కూడా మొత్తం ఆర్డర్స్ పాస్ చేయించుకొని తప్పుడు ధృవపత్రాలు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటంటే అసలు మీరు ఈ ఏం జరుగుతుంది? ఈ సమీపంలో ఈ గ్రామాల చుట్టూ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా పట్టాదారు భూములు ఎట్లా మారుతున్నాయి? అంటే ఇక్కడ 1954 సంవత్సరంలో కొన్ని భూములు పన్నులు కట్టిన భూములేమో పట్టగా పన్నులు కట్టిన భూములేమో లావారిగా కొంత భూమి అట్లా రకరకాలుగా తోలుగట్టలో ఒక 30-40 ఎకరాల భూమి ఈ ఏదైతే బాధితులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే 30-40 ఎకరాలు వాళ్ళు ఈ విధంగా పైసల పట్టీలు అని చెప్పేసి 83-84 పైసల పట్టీలో చేసిన నిదానం తెలుస్తూ దీన్ని అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కలెక్టర్ హరీష్ సార్ గారు పట్టగా మారడం జరిగింది. ఇదంతా ధరణిలోనే జరిగింది సార్. ధరణి స్టార్టింగ్ ప్రారంభ దశలో మా గవర్నమెంట్ రాకముందు ఒక 3-4 నెలల ముందే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. అట్లా ఏ విధంగా అంటే ఇక్కడ మా ఏరియా సుమారుగా 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క ల్యాండ్ వాల్యూకి ఎక్కడ తెలుసు మీకు? తోలుకట్ట అంటే ఏంటంటే విషయం ఇది ఎన్హెచ్కు ఆనుకొని ఉంటుంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఏం చేశారంటే వీళ్ళకు రైతులకి 2 లక్షలు లేదు 4 లక్షలు 3 లక్షలు అట్లా ఆశ చూపించేసి రైతులకు ఖాళీ ఏదో వైట్ అమౌంట్ ఇచ్చి 40 లక్షలు ఇస్తాం 50 లక్షలు ఇస్తామని ఫస్ట్ చెప్పి 2-3 లక్షల రూపాయలు వాళ్ళకు ఆన్లైన్ చేసేసి మిగతాదంతా మేము అంతా అన్ని పేపర్లు కీపర్లు అన్నీ మేము మీరు అంతా గవర్నమెంట్ ల్యాండ్ కదా ఇది మేము పట్టా చేసిన తర్వాత మేము మీకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా వాళ్ళు ఏం చేశారంటే పట్టా కాందాడివే మేము రిజిస్ట్రేషన్ టైంలో మీకు మిగతా అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రొసీడింగ్లు తీసుకొని మొత్తం మీద గవర్నమెంట్ ల్యాండ్ని పట్టా ల్యాండ్గా మార్చడం జరిగింది. మొయినాబాద్ సమీపంలో 1 ఎకరం 3 కోట్లు ఉంటుందని మీరే చెప్తున్నారు. మొయినాబాద్ మండలం తోల్కట్టలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ 3 కోట్ల ప్రభుత్వ భూమి ఏ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా పట్టా భూమి అయింది అసలు? ఇది మా జిల్లా కలెక్టర్ అప్పట్లో హరీష్ గారికే తెలియాలి. ఎందుకంటే ఇంత దారుణంగా, ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం పక్కనే మీకు చూడండి అది శ్మశాన వాటిక, దానికి ఆనుకునేది ఉంటుంది. దీనికి ఆనుకునే మనకి NH63 హైవే బీజాపూర్ హైవే ఉంది. అంత ఏ విధంగా అంటే వీళ్ళకి మొత్తం మీద డబ్బు ఇప్పుడు ఒకవేళ నేను ఏమంటున్నా సార్ అంటే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటుంది సరే, గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం. గవర్నమెంట్ ల్యాండ్ అనుకున్నప్పుడు వీళ్ళు అమ్మేస్తే అది పిఓటి కింద కొట్టేయాలి, గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవాలి. లేదా లేదు ఇది పట్టభూమి అనుకో ఖరీజు ఖాతా పట్టనే వీళ్ళకైనా రైట్స్ ఇవ్వాలి. వీళ్ళకి రైట్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ కాకుండా వాళ్ళ పిలిపి అది అధికారికంగా వేరే ద్వారా వైట్ పేపర్ల మీద ఈ జమాల వైట్ పేపర్ల మీద కూడా పట్టలు అయిపోతాయా?
దారుణం కదా. అట్లా ఈ భవానీ హోమ్ డ్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ రకంగా ఈ ఊర్లో మొత్తం ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో సగ భూములు వీళ్ళే ఇలా అక్రమంగా కబ్జా చేసుకోవడము, ఇట్లా వెంచర్లు వేయడము, ప్రీకాస్ట్లు వేయడము, ఇది తీసుకోవడం ఏమైతే ఈ వెంచర్లు వేసి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం కొన్ని సంఘటనలు. ఇది వీళ్ళు చేసి ప్లాటింగ్ 5 గుంటల్లో చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ భూమి కొనుక్కున్న వాళ్ళు ఎవరు కొనుక్కుంటారు సార్ ఇదంతా? మళ్ళీ మధ్య తరగతి ఉన్న వాళ్ళు రూపాయి సమ చేసి కష్టపడ్డాడే కదా ఉంటాడు. మళ్ళీ ప్రభుత్వాలు అన్ని చేంజ్ అయిన తర్వాత ఇదంతా ఫేక్ అని తెలిసినప్పుడు ఎవరు నష్టపోయేది? ఇది ఎటు తిరిగి మళ్ళీ జనాలే కదా, మధ్య తరగతి మిడిల్ క్లాస్ వాళ్ళే కదా నష్టపోయేది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దీని గురించి ఇటువంటి చర్యలు కాకుండా స్ట్రిక్ట్గా చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అదే రకంగా ఎందుకంటే ఇటువంటి దృష్టిలో కూడా మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి చాలా తీసుకెళ్ళినాము. కొన్ని ల్యాండ్లలో మాకు వాళ్ళు కూడా సహకరించి కొన్ని డిమాలిష్ కూడా చేసడం జరిగింది. కాకపోతే ఈ యొక్క భవానీ హోమ్ డ్రీమ్ వాళ్ళకు మాత్రం ఎందుకు మరి వీళ్ళు ఎట్లా అనేది దాని మీద మాకు కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతం మీరు? ప్రస్తుతం మాకు విషయం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండా ఇది లేదా పట్టా ల్యాండా, అది మీరు ఫస్ట్ తెలుసుకోండి సార్. తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు ఖరీదు ఖాతాలు ఉంది, ఇప్పటిదాకా లాభం ఉంది, ఈ భవానీ హోమ్ డ్రీమ్ వల్ల కోందడివే పట్టాలు అయిపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు చేయాలనుకుంటే పిఓటి కింద రిటర్న్ చేసుకోండి, లేదు వీళ్ళకు లేదు అసైన్మెంట్ అట్లనే కంటిన్యూ అయితే కంటిన్యూనే చేయండి. కానీ ఇట్లా మిడిల్గా వచ్చేసి ఇట్లా అడ్డుగోలుగా 10 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి మీరు 3-4 కోట్లకు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని, అదే రకంగా వీళ్ళు ఈ విధంగా అమ్ముకోవడం వల్ల తర్వాత ఇది కొనేవాళ్ళు కూడా చిన్న చిన్న పాటలు పీసులు చేసేసి ఈ విధంగా రోడ్లు చేసి అమ్మేస్తే కొనేవాళ్ళు కూడా పేదవాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు అదే ఉత్తర్వులు పర్మిషన్లు ఉండవు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి భవానీ హోమ్ డ్రీమ్ వాళ్ళ మీద చూసి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రైట్, ఇక ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం